ట్రీ మీడియాలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ ట్రీ ఛానల్. వెంకన్న బాబు గారు దగ్గర ఆల్మోస్ట్ అప్పటికే ఒక 18 నుంచి ఒక 20 మంది వరకే ఆయన డేట్లు చూస్తున్న టైంలో పునాదిరాళ్ళు సినిమా చిరంజీవి గారికి వాళ్ళందరికీ లైఫ్ వచ్చినాయి కొన్ని సినిమాలు. అప్పటికే చిరంజీవి గారి తర్వాత ఊరికిచ్చిన మాట దాంట్లో మీరు చేశారు. అవునండి. తర్వాత కంటిన్యూగా ఒక 4 సినిమాల్లో ఉన్నారు మీరు. 3-4 సినిమాలు చేశారు. బయట అనుకునేది అది. మరి వెంకన్న బాబు గారు మరి ఆ టైంలో చిరంజీవి గారి పేరు ఎవరు అని చెప్పేసి వేరే అప్పుడు హీరోయిన్స్గా ఉన్న వాళ్ళని ఎవరినో అడిగితే వాళ్ళు రిజెక్ట్ చేయటం చేస్తే అప్పుడు మీ దగ్గరికి అవకాశాలు వచ్చినట్టుగా తెలిసింది. అంత క్లారిటీగా నాకు తెలియదు కానీ సంథింగ్ లైక్ ఒక 4 సినిమాలు అయితే మీరు కంటిన్యూ చేశారు. కంటిన్యూస్ గా చేశాను. ఊరికిచ్చిన మాట, శ్రీరస్తు శుభమస్తు, ఆరణి మంటలు, తాతయ్య ప్రేమలీలలు. అవును చేశాను. అవును. లాస్ట్ మూవీ మీరు మధ్యలో చేసి 2 days తర్వాత వేరే వాళ్ళని పెట్టుకోవడం జరిగింది కదా, 5వ సినిమా. అది కృష్ణ గారితో అండి. కృష్ణ గారితో నాకు ఒక మూవీ వచ్చింది. ఓకే ఓకే. బట్ అన్నారు నాకు, అంటే వెంకన్ బాబు గారే నాతో చెప్పారు, సారథి స్టూడియోస్, ఓకే, హైదరాబాద్ సారథి స్టూడియోస్ వాళ్ళది, శశిభూషణ్ గారి మూవీకి హైదరాబాద్ వెళ్ళాలి అన్నారు. బట్ ఆ టైంలో అదే అంటున్నానండి, నేనున్న బిజీలోని మేనేజర్తో మాట్లాడి అంత, ఆయన మేనేజర్స్ ఎప్పుడు కూడా నాతో మాట్లాడలేదు, అమ్మతో అప్పుడు ఏమన్నారంటే అదే కృష్ణ గారితో మూవీ వచ్చింది, ఇంకో మూవీ హైదరాబాద్లో సారథి స్టూడియోస్ వాళ్ళది అని. సడన్ గా చూస్తే క్యాన్సిల్ అన్నారు. అప్పుడు అమ్మని అడిగి ఏమైందంటే ఏదో కొత్త హీరోయిన్ ఎవరినో పెట్టారు అని చెప్పేసి. కాకపోతే మీకు అమౌంట్స్ వచ్చాయి కదా అప్పుడు, అడ్వాన్స్ వచ్చినట్టున్నాయి ఆ సినిమాకి. అన్ని తీసుకున్నారు. అదంతా ఆయన అంతా ప్రాపర్, అప్పుడంతా సిస్టమాటిక్ అంటే దాంట్లోని ప్రొడక్షన్ వాళ్ళు చీట్ చేయడం కానీ, మాకు రాలేదని కానీ, యాక్చువల్ గా అటువంటిది మాకు తెలియదు అండి, అటువంటిది ఏమి ఉండదు. ఓకే, 4 films చేశారు, దాని తర్వాత కంటిన్యూషన్ లో లేరు. ఓకే, అవునండి, నేను ఆ తర్వాత చిరంజీవి గారితో చేయలేదు. ఫస్ట్ లో ఉన్నారు. మేబీ ఆయన టాప్ హీరోయిన్స్ తో చేశాక మేబీ కవితతో చేయడం ఎందుకులే అనుకొని ప్రొడ్యూసర్స్ అనుకున్నారా, డైరెక్టర్స్ అనుకున్నారా నాకు తెలీదు. ఆ తర్వాత మాత్రం ఎప్పుడు చిరంజీవి గారితో నాకు కాంబినేషన్ రాలేదు. ఓకే ఓకే. ఆయన అంతా జయసుధ గారు, జయప్రద గారు, నేనున్న టైంలో నాకు తెలిసి శ్రీదేవి గారు, వీళ్ళ ముగ్గురుతోనే. తర్వాత 47 రోజులు ఒకటి, ఇది కథ కాదు, సుజాత గారితోని, తర్వాత జయసుధ గారితోని, ఇలా. ఆ తర్వాత నాకు తెలిసి నేను నావి అండర్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు కూడా నాకు తెలిసి ఆ పబ్లిసిటీలో చెప్తున్నాను, అప్పుడంతా సినిమా రంగం, మ్యాగజైన్ అవన్నీ, విజయ్ చిత్రాన్ని ఉండేవి కదా. సో అలా ఆ తర్వాత ఏం అంటే నేను ఖాళీగా ఎక్కడ లేను, నా బిజీ ఆయన బిజీ. బట్ ఎప్పుడు ఈ థాట్ రాలేదు, మీరు అన్న తర్వాత ఆడుకుంటున్నారు. అవును, ఆ తర్వాత ఏంటి యాక్ట్ చేయలేదు. అక్కడైనా మీకు రోజారమణి గారు పరిచయం అంటే ఆ సినిమానే కదా. రోజారమణి గారు నాకు మూవీ ద్వారా కాదండి, రోజారమణి గారు బ్రదర్స్, అగైన్ మా బ్రదర్ ఫ్రెండ్స్. ఓకే ఓకే. చాలా ఇండస్ట్రీ అంటే మూవీస్ కి సంబంధం లేకుండా ఇండస్ట్రీస్ కనెక్టెడ్ ఇన్ మెనీ వేస్ అండి. ఖచ్చితంగా ఇండస్ట్రీ నేను అట్లా అనుకోవట్లేదు. పునాదిరాళ్ళు ఆ సినిమా లేదు, అంతకు ముందే నాకు మా మదరు, రోజారమణి గారి మదరు మంచి ఫ్రెండ్స్, మా బ్రదరు వాళ్ళ బ్రదరు మంచి ఫ్రెండ్స్, సరిత వాళ్ళ బ్రదరు మా బ్రదర్ ఫ్రెండ్స్, అరవింద్ గారి బ్రదరు మా బ్రదర్ ఫ్రెండ్, జయసుధక్క బ్రదర్స్ వీళ్ళు ఫ్రెండ్. అప్పుడు రాజశ్రీ గారి కొడుకు గాని, ఆ తర్వాత మోదుకూరు సత్యం గారి వాళ్ళ అబ్బాయి గాని, దట్ అందరూ ఈ తెలుగు బ్యాచ్ అంతా ఒక స్కూల్లో ఉంటారు. సో ఈ సినిమా బ్యాచ్ మొత్తం ఒక చోట ఉంటారు మన గుంపుగా. ఎందుకు, మన నరేష్ ఉన్నాడా, నరేష్ మా తమ్ముడు క్లాస్మేట్, గోపీనాథ్ గారు వాళ్ళ అబ్బాయి సురేష్ మా తమ్ముడి ఫ్రెండ్. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. సో ఇవి ఆల్ కనెక్టెడ్ అనమాట. ఇప్పుడు మా తమ్ముడు ఇక్కడ మా ఇంట్లో లేడంటే ఏదో నరేష్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు,
నరేష్ ఎక్కడ లేకపోతే విజయనుల గారు మాకు ఫోన్ చేస్తారు. ఓకే సో మా ఇంట్లో ఉంటాడు. వీళ్ళందరితో పాటు మన రామారావు గారి రామకృష్ణ గారు ఉన్నారు కదా, బాలకృష్ణ గారి బ్రదర్, అవునవును తను ఇదే గ్రూప్. ఓకే లాస్ట్ అబ్బాయి రామకృష్ణ ఉన్నారు కదా. అవునండి సో రామకృష్ణ గారు రెగ్యులర్ గా మా తమ్ముడు ఫ్రెండ్ గా ఉన్నప్పుడు ఇంటికి వచ్చేవారు. మేము అంతా ఈ సెకండ్ సండే అంతా రావడము, అందరము వీళ్ళందరు పాటలు డాన్స్లు. సురేష్ కి అసలు వీళ్ళతో ఈ స్కూల్లో ఉన్నప్పుడే పాటలు పెట్టుకుని నేను హీరో అయిపోవాలి అనడం, అది నరేష్ కి ఉండేది కాదు కానీ సురేష్ కి మాత్రం ఎప్పుడు నేను హీరో అయిపోవాలి అని ఉండేది. బాలయ్య బాబు గారితో చేయలేదు ఎందుకని? అప్పుడు బాలయ్య బాబు గారు అంత దీంట్లో లేరండి. ఆ తర్వాత కరెక్ట్ గా నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నాను అనగా బాలయ్య గారు చాలా ఎవరు మన కోదండ రామిరెడ్డి గారు, అప్పుడు మళ్ళీ ఆ బ్యాచ్ డైరెక్టర్స్ వచ్చారు అలా ఆయన. ఎందుకంటే నేను రామారావు గారితో వర్క్ చేసేటప్పుడు హరికృష్ణ గారు బాలయ్య బాబు సెట్స్కి వచ్చేవారు ఆయనతో పాటు. నేను లాయర్ విశ్వనాథ్ వర్క్ చేసినప్పుడు హరికృష్ణ గారు బాలయ్య బాబు వచ్చేవారు స్పాట్ కి, ఆయనతో ఉండేవారు. అలాగే వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ లో అన్ని మంచి చెడులు చూసుకునేవారు. బట్ మేమెప్పుడు మేకప్ వేసుకొని ఆయన్ని బాలయ్య బాబు గారిని నేను ఎప్పుడు చూడలేదు. తర్వాత రామకృష్ణ స్టూడియోస్ లో నేను 3 మూవీస్ చేశాను. మామూలుగా మంచి చెడులు చూసుకోవడానికి వచ్చేవారు కానీ ఆయన అప్పుడు నాకు తెలిసి లేదండి అనుకుంటున్నాను నేను. మరి నాకు ఐ కాంట్ రియలీ రిమెంబర్, మేబీ చేస్తున్నారేమో. ఆయన వచ్చేటప్పటికి రాధా, భానుప్రియ గారు వీళ్ళు వచ్చారు. విజయశాంతి గారు. సో మీరు ఓకే కెరీర్ బాగా రన్ అవుతున్న టైంలో బ్రేక్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మళ్ళీ రీఎంట్రీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? బ్రేక్ ఏమీ లేదండి. మా మదర్ ఏంటంటే 11th ఇయర్ నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నాను. సో మా ఇంట్లో కూడా మా పెద్దనాన్నలు, బాబాయిలు, అత్తయ్యలు, పిన్ని అంతా ప్రెషర్ ఏంటంటే ఓకే సరే ఇంకా ఆల్రెడీ 20 years అయిపోయింది, పెళ్లి చేయాలి, ఇంకా ఏజ్ బార్ అవ్వకూడదు అలా అని చెప్పేసి. దెన్ అది మెయిన్ ఏంటంటే బ్రేక్ రావడానికి కారణం మా బ్రదరు. మా మదర్కి ఏంటంటే యూజువల్గా అమ్మలకి అబ్బాయిలంటే చాలా అటాచ్గా ఉంటారు. మేము ముగ్గురం నాన్నగారితో ఉన్నాం, మా తమ్ముడు అంటే అమ్మకి చాలా. సో ఆ ఇష్యూ అయిన తర్వాత అమ్మ బేసిక్గానే అమ్మ చాలా వీక్ అయిపోయారు. ఫిజికల్లీ, మెంటలీ. సడన్ గా షూటింగ్ కి అక్కని పంపించడం, నాన్నగారిని పంపించడం, ఎప్పుడు అమ్మ నాకు షాడోగా ఉన్న వాళ్ళు కొంచెం ఇదైపోయి ఆ తర్వాత షీ ఫెల్ట్ అరే పిల్ల వెళ్తుంది, ఏమవుతుందో, తింటుందా. అమ్మ ఏంటంటే నా మేకప్ కానీ, నా హెయిర్ స్టైల్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ అన్నీ చూసుకుంటారనమాట. ఇంకా ఎందుకో మెంటలీ షీ ప్రిపేర్డ్, వీల్ పుట్ ఎ స్టాప్ అని. 17 మూవీస్ అడ్వాన్స్ తీసుకొని రిటర్న్ ఇచ్చామండి. అంటే జనరల్గా ఫేడ్ అయ్యి సినిమాలు లేక మానేస్తారు జనరల్ గా. సినిమాలు లేవు అని ఈ సంవత్సరం 10 సినిమాలు, నెక్స్ట్ ఇయర్ 8, నెక్స్ట్ ఇయర్ 7, 5, 2, 1 అలా వచ్చేటప్పటికి ఇండస్ట్రీని వదిలేస్తారు. నేను ఆల్రెడీ 2 మూవీస్ రన్నింగ్ లో ఉన్నాయి. 17 మూవీస్కి వెంకన్ బాబు గారి చేతిలో అడ్వాన్స్లు ఆయన తీసుకొని ఆయన అంటే ఆల్రెడీ ఒప్పుకున్నారు. అప్పుడే కరెక్ట్గా యాక్చువల్లీ దట్ నంబర్ 1 పొజిషన్కి వస్తున్నాను నేను. ఏమైందంటే శ్రీదేవి గారు, జయప్రద గారు నార్త్కి వెళ్ళిపోయేటప్పటికి ఇక్కడ నేను జయసుధ గారు ఉన్నాము. సో సాఫ్ట్ క్యారెక్టర్స్ అంటే జయసుధ గారు, కొంచెం మోడర్న్ అంటే ఓకే కవిత, అట్లా అని ఒక ఇండస్ట్రీ మెల్లగా మూమెంట్ స్టార్ట్ అయింది. ఆ టైంలో ఐ గాట్ మ్యారీడ్ అండ్ ఐ కంఫర్టబుల్లీ సెటిల్డ్. సో అందుకని ఇప్పుడు ఏది మీకు హ్యాపీనెస్ ఇస్తుందో యూ హ్యావ్ టు అడాప్ట్ దట్. సినిమానే అని నాకు సంతోషం అనుకోండి, అందులోనే ఉండొచ్చు.